హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీగారి ముచ్చట్లు. వన్ మోర్ ఎపిసోడ్ ఇన్ శ్రీగారికి పెళ్ళంటే రియల్ లైఫ్ సిరీస్. ఈ ఎపిసోడ్లో మీరు మా మెహందీ సెలబ్రేషన్ చూసేయండి. సో యాజ్ యూజువల్ బడ్జెట్ అదంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. ఫస్ట్ అయితే వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild. Now the morning is the afternoon. We lay awake in bed. The glass so మా మెహందీ అయితే పెళ్ళికి 2 days ముందు, అంటే 26th వెడ్డింగ్ అయితే 24th రోజు ఈవినింగ్ సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. మార్నింగ్ హల్దీ సెలబ్రేట్ చేసుకున్నాం. హల్దీ సెలబ్రేషన్స్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కదా, చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే చెక్అవుట్ చేసేయండి. సో మార్నింగ్ హల్దీ సెలబ్రేషన్ చేసుకున్నాము. యాక్చువల్గా హల్దీ అయిపోయే వరకునే ఈవినింగ్ 6 అలా అయిందనమాట. సో చాలా లేట్ అయిపోయింది మాకు మెహందీ. అందుకే మేము అనుకున్నంత బాగా అయితే మెహందీ జరగలేకుండే, ఎందుకంటే మేము చాలా ఇంకా డెకార్ అదంతా చేయించుకొని ప్లాన్ చేద్దాం అనుకున్నాం. బట్ హల్దీ అయిపోయే వరకునే లేట్ అయింది. అండ్ హల్దీ జరిగేటప్పుడు కొంచెం వర్షం వచ్చింది. సో దట్ బయట డెకార్ అదంతా వేసుకోవడం కుదరలే అనమాట. కింద మా వరండాలోనే సెలబ్రేట్ చేసుకున్నాం. అండ్ డెకార్ కూడా వేయించుకుందాం అని ప్లాన్ చేసుకున్నాము. కానీ లాస్ట్ మూమెంట్లో వర్షం వచ్చేసరికి ఏం వేయించుకోవడం కుదరలేదు కొత్త డెకార్. బట్ లక్కీలీ మేము ఎంగేజ్మెంట్కి ముందు లైక్ మినీ మెహందీ సెలబ్రేషన్స్ చేసుకున్నాం కదా, అప్పుడు మేము కింద వరండాలో ఆల్రెడీ డెకార్ చేసి పెట్టాము. బట్ అవన్నీ హ్యాంగింగ్స్ అవన్నీ తీసేసాము, లైక్ సేమ్ డిజైన్ ఉండడం ఎందుకని జస్ట్ అవి తీసేసి లైటింగ్స్ పెట్టాము. దాంతోపాటు ఒక సోఫా తెప్పించుకున్నాం అనమాట రెంట్కి. సో అదే మా మెహందీ డెకార్. ఇంకా డెకార్ ఎలా చేసుకున్నాం, ఎంత ప్రైస్ అయింది అని డీటెయిల్డ్గా ఆల్రెడీ ఛానల్లో వ్లాగ్ చేసేసా. ఎవరైనా మిస్ అయ్యింటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అది కూడా చూసేయండి. సో డెకార్ అయితే అలా సింపుల్గా అయిపోయింది. బట్ సోఫా తెచ్చుకున్నాం అన్నాం కదా రెంట్కి, అది ఒక 1000 or 1500 ఉండే అనమాట. కొంచెం 12 hours అలా ఇస్తారు రెంట్కి. సో అలా. అండ్ పక్కన అలా చెట్లు రెడీగా ఉండే. యాక్చువల్గా అది నెక్స్ట్ డే కోసం అని తెప్పించుండే. సో అవి కూడా అలా పెట్టేసామన్నమాట. అట్లా సింపుల్గా డెకార్ అయితే చాలా బాగా వచ్చింది. ఇది మేము కపుల్ ఈవెంట్ అనుకోలేదు, అంటే కపుల్ అనుకోలేదు, లైక్ సపరేట్ అనుకోలేదు. మెహందీ అయితే ఎవరింటి దగ్గర వాళ్ళే, అంటే మా వాళ్ళకి మా ఇంటి దగ్గర, మా సాయి వాళ్ళ ఇంటికి దగ్గర వాళ్ళ రిలేటివ్స్కి అనుకున్నాము. బట్ తను కొంచెం సేపు వచ్చి ఇలా స్పెండ్ చేసి ఫొటోస్ దిగి వెళ్తారు అనుకున్నాము. వచ్చారు కానీ ఎక్కువసేపు ఉండలేకుండే అనమాట. మీరు స్టార్టింగ్లో చూసారు కదా కొన్ని పోజెస్, ఆ కొన్ని ఫొటోస్ ఇంకా పోజెస్ దిగాము. ఎక్కువ టైం లేకుండే. పాపం వాళ్ళకి కూడా లేట్ అయిపోయింది. సో కొంచెం సేపు అట్లా వచ్చి వెళ్ళిపోయారనమాట. అందుకనే మెహందీ అంత బాగా జరిగింది అని అయితే నాకు అనిపించలేదు. బట్ మినీ మెహందీ సెలబ్రేషన్స్ చాలా బాగా జరిగినాయి కాబట్టి ఏమంత బాధపడలేదన్నమాట. ఓకే, ఏదో ఒక మెహందీ అయితే మంచి సెలబ్రేషన్ చేసుకున్నాము అనేసి. సో అందరూ మెహందీ పెట్టడం స్టార్ట్ చేశారు. మెహందీ పెట్టడానికి మేము పిలిపించుకున్నాం అనమాట. సో నాకైతే అంటే ఇప్పుడు మాల్స్ ముందు అలా ఉంటారు కదా రాజస్థాన్ వాళ్ళు, సో వాళ్ళని పిలిపించుకున్నాము. నాకు ఒక లైక్ 2000 నుంచి 3000 అలా ఛార్జ్ చేశారనమాట బ్రైడ్కి. అండ్ అలా కాకుండా మా వాళ్ళందరికీ, మా అత్తయ్యలకి, పెద్దమ్మలకి, అంటే మా రిలేటివ్స్ అందరికీ, కజిన్స్కి, వాళ్ళకి ఏంటంటే ఇంకా సపరేట్గా పిలిపించుకున్నాము ఒక టీమ్ని. వాళ్ళు అంటే ఇప్పుడు రాజస్థాన్ వాళ్ళు పెట్టినంత హెవీగా డిజైన్స్ అయితే వాళ్ళు పెట్టారు, వాళ్ళు కొంచెం సింపుల్గా పెడతారు. బట్ మంచిగానే పెట్టారనమాట. వాళ్ళు ఎలా ఛార్జ్ చేశారంటే లైక్ ఫ్రంట్ బ్యాక్ అది కూడా ఫుల్గా కాదు, కొంచెం అలా అయితే ఒక ఫ్రంట్ ఒక 100, బ్యాక్ ఒక 100, కొంచెం హెవీ డిజైన్ అయితే 150 అలా అనమాట. సో మనం ఎంతమంది పీపుల్ ఉంటే అంత అమౌంట్, లేకపోతే బల్క్లో కూడా మాట్లాడుకోవచ్చు. అంటే ఒక 10,000 అలా తీసుకొని ఎంతమంది ఉన్నా అంతమందికి పెడతారనమాట. కానీ అదేంటంటే మనకి తక్కువ పీపుల్ ఉన్నప్పుడు అలా మాట్లాడుకోవడం అంత మంచిగా ఏమి ఉండదు. మనకి ఎక్కువ మంది ఉంటే మాత్రం అలా మాట్లాడుకోవచ్చు అనమాట.
ఇంకా నా అవుట్ఫిట్ గురించి అయితే మీరు ఆల్రెడీ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోలో చూసారు కదా. సో అది కూడా సెల్ఫ్ స్టిచ్ నేనే కుట్టుకున్నా. కానీ ఎక్కువ ఫొటోస్ అయితే దిగలేదు. దిగిన కొన్ని కూడా నాకు అంత నేను అనుకున్నట్టయితే దిగలేదన్నమాట. సో అంత త్రూ అవుట్ వెడ్డింగ్లో నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ లేదు ఫొటోస్ వైజ్ అంటే మాత్రం ఇది మెహందీ అనమాట. బట్ ఓకే, నెక్స్ట్ ఎప్పుడైనా ఫ్యూచర్లో మళ్ళీ అవుట్ఫిట్ వేసుకొని దిగాలి. నాకైతే చాలా నచ్చింది సింపుల్గా. మోస్ట్లీ అన్ని డార్క్ కలర్సే యూస్ చేశాను కదా, ఇదే కొంచెం డిఫరెంట్ కలర్స్ అంటే లైట్గా యూస్ చేసా, నాకు బాగా అనిపించింది. Two hearts running wild. ఇంకా మెహందీ స్టార్ట్ చేయడమే 9 అయింది నైట్. అంటే మాకు హల్దీ అయిపోయి అందరం ఇంకా ఫ్రెష్ అయ్యి ఆ డెకార్ అంతా సెట్ చేసుకొని మెహందీ వాళ్ళు వచ్చి స్టార్ట్ చేసే వరకే 9 దాటిందనమాట. సో నా మెహందీ మొత్తం కంప్లీట్ అయ్యే వరకునే ఎర్లీ మార్నింగ్ 2-3 అలా అయింది. సో ఫుల్గా అలసిపోయాము. అందుకనే అనిపించింది 2 డేస్లో ఒకటే డేలో 2 ఈవెంట్స్ అసలు పెట్టుకోవద్దు అని. కానీ మాకు ఇంకా అప్పటికి టైం లేకుండే, అప్పటికే 5 days 6 days ముందు స్టార్ట్ చేసాము. మళ్ళీ ఇంకో డే ఎక్స్ట్రా అని మెహందీ కొంచెం చిన్నగానే అయిపోతుంది కదా అని హల్దీతో కలిపి పెట్టుకున్నాం అనమాట. ఇంకా నాకు మెహందీ వేస్తుంటే ఇక్కడ మా చెల్లి వాళ్ళు, మా కజిన్స్, చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. Two hearts running wild. We're gonna be. We're gonna be. Two hearts running wild. All buildings as the chemicals they take us higher. The night's young and it's just begun. She puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light. నాకు మెహందీ పెట్టిన అతను చాలా అంటే చాలా స్లోగా పెట్టినాడు. నాకైతే ఆల్రెడీ మార్నింగ్ అంతా హల్దీ ఆడి కూర్చొని ఫుల్ బ్యాక్ పెయిన్ వస్తుందన్నమాట. అండ్ తనైతే ఫుల్ స్లోగా పెట్టినాడు. అది కూడా తను ఎలా పెట్టమంటే హ్యాండ్ అలానే పెట్టాలంట, కొంచెం కూడా కదలొద్దంట. సో అదే పోజ్లో కూర్చొని చాలా బ్యాక్ పెయిన్ వచ్చింది. ఓన్లీ ఫ్రంట్ ఒకటి అయ్యే వరకునే 12:30 అలా అయిందనమాట. పాపం ఫోటోగ్రాఫర్స్ కూడా మార్నింగ్ ఎప్పుడు హల్దీ ఈవెంట్ ఉంది కదా అప్పటి నుంచి అక్కడే ఉన్నారు. హల్దీ అంతా అయిపోయింది. అయిన తర్వాత మా సాయి వాళ్ళు కూడా మెహందీ సెలబ్రేట్ చేసుకున్నారు కదా, అక్కడ కొంచెం సేపు కవర్ చేసి వచ్చారు. మళ్ళీ ఇక్కడికి వచ్చి కూడా రికార్డ్ చేస్తున్నారనమాట. పాపం వాళ్ళు కూడా చాలా అలసిపోయారు. ఇంకా నేనే అన్నా వద్దు మీరు వెళ్ళండి పర్లేదు ఫొటోస్ లేకపోయినా అనేసి అన్నా అనమాట. కానీ వాళ్ళు అట్లీస్ట్ ఫ్రంట్ వరకు అయ్యే వరకైనా ఉంటాము, అదొక్క ఫోటో అన్న తీసుకొని వెళ్దాము, అస్సలు లేకపోతే బాగోదు కదా అని అన్నారు. పాపం చాలాసేపు వాళ్ళు కూడా అలానే కూర్చొని ఉన్నారు. కానీ తను చాలా స్లోగా పెడుతుండే అనమాట. నేను చెప్పిన ఫాస్ట్గా పెట్టండి పాపం ఫోటోగ్రాఫర్స్ కన్నా ఇబ్బంది అవుతుందని. బట్ ఎంత చెప్పినా స్లోగా పెడుతుండే. ఇంకా ఫ్రంట్ 2 అయిపోయిన తర్వాత ఫోటోగ్రాఫర్స్ ఒక ఫోటో తీసుకొని ఇంకా నేనే వెళ్ళిపోమన్నా. పాపం వాళ్ళు ఉంటా అన్నారు అప్పటికి కూడా. వద్దులే మళ్ళీ మీకు కూడా రెస్ట్ కావాలి కదా అనేసి వెళ్ళిపోమంటే వెళ్ళిపోయారనమాట. ఫొటోస్ వైజ్ వీడియోస్ వైజ్ అలా అయితే నాకు మెహందీలో అంత రాలేకుండే లైక్ మిగిలిన అన్ని ఈవెంట్స్తో కంపేర్ చేస్తే. బట్ ఒకటి ఏంటంటే వన్స్ అంటే ఫోటోగ్రాఫర్స్ వెళ్ళిపోయి అండ్ మా రిలేటివ్స్ అంటే పెద్దవాళ్ళందరూ వెళ్ళిపోయారు. 12 వరకు అందరూ అయిపోయింది. కానీ మా కజిన్స్ అండ్ చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళు మాత్రం నేను మార్నింగ్ 3 వరకు ఉంటే 3-4 వరకు వాళ్ళు కూడా అప్పటిదాకా నాతోనే ఉన్నారు. అండ్ ఎంత ఎంటర్టైన్ చేశారంటే ఎన్ని జోక్స్. నేను వీడియోస్ అవి రికార్డ్ చేసుకోలే, బట్ అవి ఇప్పటికీ కూడా నాకు మాట్లాడుతుంటే గుర్తొస్తున్నాయి అనమాట. అంత బాగా ఎంటర్టైన్ చేశారు. చాలా గేమ్స్ ఆడుకున్నాము. అంటే గేమ్స్ అంటే లైక్ మాట్లాడుకుంటూనే మూవీ రిలేటెడ్ అట్లా చాలా గేమ్స్ ఆడుకున్నాం. ఫుల్ ఫన్ ఉండే అనమాట. అది మాత్రం నాకు చాలా మెమరబుల్. కడుపు నిండా నవ్వుకున్నాం మొత్తం. లైక్ ఈ వెడ్డింగ్స్ అన్నిట్లో ఆ ఫన్ వేరుండే, ఆడుకోవడం డాన్సెస్ చేయడం. బట్ ఇలా కూర్చొని ప్రశాంతంగా నవ్వుకుంది అంటే మాత్రం మెహందీ రోజు నైట్ అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా లాస్ట్కి నైట్ ఎప్పుడో 3:30 అలా అయిపోయింది నా మెహందీ. ఫుల్ హ్యాండ్స్ మొత్తం మెహందీ ఉందన్నమాట. అట్లీస్ట్ నాకు నా డ్రెస్ చేంజ్ చేసుకునే ఓపిక లేదు, తినే ఓపిక కూడా లేకుండే. కొంచెం వర్షం కూడా వస్తుంది అప్పుడు. బట్ మా కజిన్స్ అప్పుడు కూడా ఓపికగా బయటికి వెళ్ళి ఆ టిఫిన్ తీసుకొచ్చినండి. అంతా నైట్ తీసుకొచ్చి తిను అని తినబెట్టి ఈవెన్ నా డ్రెస్ చేంజ్ చేసి వాళ్ళే పడుకోబెట్టారనమాట. నాకైతే చాలా బెస్ట్ కజిన్స్ ఉన్నారు, చాలా బాగా చూసుకున్నారు. సో నాకు అది మెహందీ టైంలో మాత్రం ఒక మంచి స్వీట్ మూమెంట్. ఒక చిన్న పిల్ల లెక్క వాళ్ళు నాకు నైట్ అంతా వెతికి టిఫిన్ తీసుకొచ్చి పెట్టి
ఏమన్నా డ్రెస్ చేంజ్ చేసి పడుకోబెట్టుకోవడం నాకు అది చాలా అంటే చాలా బాగా అనిపించింది అనమాట. ఇంకా ఇక్కడ మా చెల్లి లుక్ చూసారా, తను పంజాబీ స్టైల్లో రెడీ అయింది, బాగుంది, తను కూడా చాలా బాగుంది. కొంతమందికి మా చెల్లి డ్రెస్సెస్ కూడా మస్తు నచ్చినాయి అనమాట. అందరు డీటెయిల్స్ అడుగుతున్నారు. నాకు కొన్ని డ్రెస్సెస్ ఎక్కడ కొనిందో తెలియదు. ఆఫ్టర్ వెడ్డింగ్ ఒక సపరేట్ బ్లాగ్ చేస్తా ఓన్లీ మా చెల్లి అవుట్ఫిట్స్ మీద, ఎక్కడ తీసుకున్నాం, ఎంత ప్రైస్ అయింది అని. సో అదే అనమాట మా మెహందీ సెలబ్రేషన్స్ ఇంత బాగా జరిగినాయి. నాకైతే నచ్చింది, సింపుల్గా ఉన్న బాగా నచ్చింది. మినీ మెహందీతో కంపేర్ చేస్తే తక్కువే, బట్ ఇది కూడా చాలా బాగా నచ్చింది అనమాట. మెహందీ వీడియో కూడా అయిపోయింది, మనం చాలా ఎండ్కి వచ్చేసాము. దీని తర్వాత నేను వెడ్డింగ్ షాపింగ్ అప్లోడ్ చేస్తాను. దాని తర్వాత కాల్గోలు, ప్రతానం, వెడ్డింగ్ ముందు రిచువల్స్ అది ఉన్నాయి. ఆ 2 వ్లాగ్స్ అయిపోయినాయి అంటే ఫైనల్గా వెడ్డింగ్ వ్లాగ్ వచ్చేస్తుంది. మనం ఈ సిరీస్కి ఎండ్లో వచ్చామన్నమాట. ఇంకా నేను ఇక్కడ కూర్చొని మెహందీ పెట్టించుకుంటుంటే మా మామయ్య కొడుకు తనే వచ్చి ఫన్ చేస్తున్నాడు. మాకు డ్యాన్స్ నేర్పించారని చెప్పా కదా, తనే అనమాట. సో అట్లా అందరితో ఆడిపిస్తూ డ్యాన్స్ చేయించు ఫన్ చేస్తూ ఉంటాడు. ఇంకా వీళ్ళిద్దరు అయితే ఫుల్ ఫన్ చేసినారు. ఒకలేమో అత్త కొడుకు, ఒకలేమో మామ కొడుకు, ఇద్దరు నాకు మరిది అవుతారు. ఎంత అంటే అంత జోక్ చేసినారు, ఫుల్ నవ్వించింది వీళ్ళే అనమాట. సో ఈ వీడియోకి అయితే ఇంతే అనమాట. మొత్తం చూసాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రెగ్యులర్గా మన ఛానల్ చూసే వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ మీ లవ్ అండ్ పేషెన్స్ కోసం. సో మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.